చేస్తారు. సో బీఆర్ఎస్ స్ట్రాటజీస్ ఏంటి ఇక్కడ? ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నమస్తే అండి. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారు పాలిస్తున్నటువంటి పాలన తీరు చూస్తూ ఉంటే వారు చెప్పినటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పేసి, ప్రజాస్వామ్యం పరిరక్షణ అని చెప్పేసి వారు ప్రజాప్రభుత్వం అని చాలా గొప్పలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పుకొని ఓట్లను అభ్యర్థించాలి. వారు ఇచ్చినటువంటి హామీలలో ఎంతవరకు ఎన్ని అమలు చేశారో చెప్పి ఓట్ల అభ్యర్థించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దౌర్జన్యాలతో, దాడులతో, అరాచకాలతో ఏకగ్రీవాలు చేసుకుంటూ బెదిరింపుతూ పోలీసులను పెట్టి అక్కడ మేము చౌటుప్పల్లో ఉన్నాం. నేను చౌటుప్పల్కి ఇన్ఛార్జిగా ఉన్నా. నేను చౌటుప్పల్ల అక్కడ ఉన్నటువంటి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ ఇచ్చినటువంటి అభ్యర్థికి బీఫామ్ ఇచ్చిన తర్వాత నా బీఫామ్ తీసుకొని లోపలికి పోయి సబ్మిట్ చేసే క్రమంలో ఈ ఆర్ఓ గారు బీఫామ్ తీసుకొని పక్కన పెట్టించేసి అదే పార్టీ అంతకుముందుకే కాంగ్రెస్ అభ్యర్థితోటి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఎప్పుడో లోపడంగా వేయించి పెట్టినట్టు పెట్టి మా బీఫామ్ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బీఫామ్ ను సబ్మిట్ చేయించడం జరిగింది ఆర్ఓ గారి దగ్గర నుండి. దానికి మేము కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళు మీరు చూస్తే వికారాబాద్ కావచ్చు, అక్కడ అదే విధంగా సూర్యాపేట కావచ్చు, కోదాడ కావచ్చు, కోదాడలో కిడ్నాప్ చేయడం, ఇక్కడ కేతన్పల్లిలో కూడా కిడ్నాప్ చేయడం, అభ్యర్థులను బెదిరించడం, పోలీసులతోటి నాగార్జున సాగర్ లా అభ్యర్థిని తీసుకుపోయి పోలీసు వాళ్ళు అవతల క్యాండిడేట్ అప్పచెప్పడం, ఇలా చూస్తూ ఉంటే దాడులతోటి దౌర్జన్యాలతో గెలవాలనుకుంటున్న తప్ప కాంగ్రెస్ పార్టీ నిజంగా వారు ఇచ్చిన హామీలు అమలు చేసో వారు చేసిన అభివృద్ధి చూపించో ఓట్లు అడగట్లేదు. కాబట్టి ఈ దాడులు కావచ్చు, ఈ దౌర్జన్యాలను ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి వారు చేసిన అభివృద్ధి శూన్యం. నిజంగా ఈ 2 సంవత్సరాలు వారు ఏమైనా చేసినా గొప్పగా అంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఒక ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తూతూ మందరంగా వారు ఓట్లు అడగాలని, ఓట్లు గెలవాలి మున్సిపల్ ఎలక్షన్లు అని చెప్పేసి అంగు ఆర్బాడాలతో జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతామని చెప్పేసి పెట్టకుండా రూరల్ వారికి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పటికి జనవరి దాటిపోతే ఫిబ్రవరి వచ్చేసింది. వారు ఇచ్చినటువంటి రైతు బంధు, రైతు భరోసా ఏదైనా కావచ్చు అది ఇవ్వలేదు ఇప్పటికి కూడా. గతంలో ఎప్పుడు కూడా సంక్రాంతి ముందే ఇచ్చేవాళ్ళం, పంటలు వేసే ముందే ఇచ్చేవాళ్ళం, నాట్లు వేసే ముందే ఇచ్చేవాళ్ళం. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా దానికి ఆ రూరల్ ఎలక్షన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ వెనకకు పోయి ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ తీసుకొచ్చి టౌన్లలో గెలుస్తాం, అర్బన్ ఏరియాలోనే ఒక భ్రమతోటి, ఒక దురాలోచనతో వారు ముందుకు రావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా వారికి ఎక్కడ కూడా సానుకూలంగా లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ని ఎట్లైనా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దౌర్జన్యాలతోటి, దాడులతోటి గెలవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ఆలోచనతోటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారందరినీ ఉత్సాహపరిచి ఈ రకంగా గెలిచే ప్రయత్నం చేస్తాను కానీ వారిని ప్రజలు విశ్వసించట్లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా సర్పంచ్ ఎలక్షన్ లో వారు 55% గెలిచామని చెప్తా ఉన్నారు. ఒకరు తర్వాత 60% గెలిచామని చెప్తా ఉన్నారు. 55 గెలిచినా 60 గెలిచినా మిగతా అన్ని ప్రతిపక్షం గెలిచినట్టే కదా. మొత్తం 100%, 80%, 90% ఎక్కడైనా మేము అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు ఏళ్ల మీద లెక్క పెట్టేట్టు 1-2% మాత్రమే వచ్చేది. 80% మాకే వచ్చేది. అందరు కలిసి కూడా 20% రాకపోయింది. కానీ ఈ రోజు వాళ్ళు 55 వచ్చిందని 60 వచ్చిందని వారు చెప్పుకుంటా ఉన్నారు. 55 వచ్చినా 60 వచ్చినా మిగతా ప్రతిపక్షం గెలిచినట్టే కదా. అంటే వారికి ప్రజల్లో విశ్వాసం లేదు. నిజంగా ఉంటే ఆ రోజు 23 తారీఖు నాడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకు వెనుకపోయారంటే వారికి ప్రజలలో విశ్వాసం లేదు. వారు సర్వే చేయించుకుంటే వారికి వ్యతిరేకత రావడం జరిగింది. కాబట్టి మేము గెలవము ఎట్లాగని చెప్పేసి రూరల్లో వారి ఎలక్షన్ వెనుకకు రావడం. అదేవిధంగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో అర్బన్ ఏరియాలో గెలుస్తామని చెప్పేసి ఒక భ్రమలో వారు ముందుకు పోవడం జరుగుతా ఉంది. కానీ ఇక్కడ కూడా భంగపాటు తప్పదు ఆ పార్టీకి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే అండి. చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్ అండి.